హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ మయూరి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బాక్సెస్ నా ఓల్డ్ వాచ్ బాక్సెస్ అండి. ఇవాళ వీటికి నేను పెయింట్ చేయబోతున్నాను. మీ అందరికీ తెలిసే ఉంటుంది, చుంబక్ ప్రోడక్ట్స్ చాలా బాగుంటాయి, కలర్ఫుల్గా ఉంటాయి కదా. సో ఆ లుక్ తేవడం కోసం నేను వీటికి పెయింట్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చి నేను ఈ కలర్ పెయింట్ యూస్ చేస్తున్నాను. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ యూస్ చేయొచ్చు అనమాట. వాళ్ళ ప్రోడక్ట్స్ అన్నీ కూడా చాలా కలర్ఫుల్గా ఉంటాయి. ఫస్ట్ వచ్చి జెస్ యూస్ చేస్తారు. కాకపోతే నేను 2 టైమ్స్ పెయింట్ చేసుకుంటున్నాను. అందుకే నేను డైరెక్ట్గా కలరే అప్లై చేస్తాను అనమాట. లేకపోతే వైట్ అయినా అప్లై చేసుకోవచ్చు ఫస్ట్, తర్వాత మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అప్లై చేయొచ్చు. సో ఇలా 2 టైమ్స్ నేను పెయింట్ అప్లై చేసుకున్న తర్వాత బాగా డ్రై చేశానమాట. ఇటు సైడ్ పక్కన ఒక రౌండ్ బాక్స్ ఉంది కదా, ఎటు చేస్తున్నానని దాన్ని కూడా చేసేసాను. ఇప్పుడు వచ్చి ఇది చూసారు కదా, వాళ్ళ ప్రింట్ అనమాట. ఇది మీరు మోస్ట్లీ చూసారు కదా. ఇలా నేనైతే చేత్తో డ్రా చేసుకున్నాను. మీరు కావాలంటే ప్రింట్అవుట్ తీసుకోండి. తర్వాత ఒక కార్బన్ పేపర్ యూస్ చేసి ఇలా బాక్స్ పైన డ్రా చేసుకున్నాను. తర్వాత అదే కలర్స్ యూస్ చేశాను అనమాట. వాళ్ళు ఏ కలర్స్ యూస్ చేశారో అవే కలర్స్ యూస్ చేశాను. చాలా కలర్ఫుల్గా ఉందండి. అసలు నాకు కంప్లీట్ అయ్యాక చాలా బాగా నచ్చిందనమాట. మనం వీటిని ఏవైనా నట్స్ అలా వేసుకోవచ్చు అనమాట. సేమ్ బాక్సెస్ కాబట్టి ఇంకా లుక్ బాగుంది. అంటే 2 పక్కన పక్కన పెడితే నాకు చాలా బాగా అనిపించింది అనమాట. సో ఇలా నెమ్మదిగా పెయింట్ చేసుకోవాలి. నేనైతే 1 సైడ్ పెయింట్ చేస్తున్నాను. మీరు కావాలి అంటే 4 సైడ్స్ కూడా వేసుకోవచ్చు. కానీ నాకు 1 సైడ్ చాలా అనిపించింది. సో ఒక చేతిలో కెమెరా పెట్టుకొని ఇంకో చేతిలో పెయింట్ చేస్తున్నాను. అంటే సార్కి ఫిక్స్ చేయలేం కదండి. సో అందుకు ఇటు సైడు కెమెరా ఉంది, ఒక చేత్తో పెయింట్ చేస్తున్నాను అనమాట. సేమ్ అవే కలర్సే యూజ్ చేస్తాను. వాళ్ళు ఏం కలర్స్ యూజ్ చేస్తారో అవే. వాళ్ళవి డిజైన్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి, చాలా బాగుంటాయి. మీకు ఏది కావాలంటే అది యూజ్ చేసుకోండి. ఎప్పుడు మనం పక్కన పడేస్తుంటాం కదా ఇలాంటి బాక్సెస్, వీటికి పెయింట్ చేస్తే బాగుంటుందన్నమాట. సో అలా ఊరికే వదిలేయకుండా మంచిగా వైట్ కలర్ పెయింట్ తీసుకొని డాట్స్ పెట్టుకున్నాను. అప్పుడు ఏంటంటే ఒకే సైడ్ డిజైన్ ఉంది అనే ఫీలింగ్ ఉండదు కదా. సో ఇలా మొత్తం అన్ని వైపులా ఇలా మంచిగా డాట్స్ పెట్టుకున్నాను అనమాట. సో ఇలా 2 వాటికి చూసారు కదా, ఇలా 2 బాక్సెస్కి పెయింట్ చేసి మొత్తం పెయింట్ చేశాను అనమాట. ఇలా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చి ఒక ఫెవికాల్ తీసుకొని అందులో వాటర్ మిక్స్ చేసి పైన కోటింగ్ లాగా వేసాను అనమాట. ఎందుకంటే మన నెయిల్స్ అలా తగిలినప్పుడు ఆ పెయింట్ పోతుంది కదా. జనరల్గా ఇలాంటి బాక్సెస్కి మనము ఆయిల్ పెయింట్స్ యూస్ చేయాలన్నమాట. ఇప్పుడు స్ప్రేలు కూడా దొరుకుతున్నాయి మార్కెట్లో. వాటిని స్ప్రే చేస్తే మంచిగా ఉంటుంది. మనం వాష్ చేసినా కూడా పోదనమాట, ఏదైనా గట్టిగా వాష్ చేసినా పోదనమాట. ఇప్పుడు నేను నార్మల్ పెయింట్స్ యూస్ చేస్తాను కాబట్టి కొంచెం కేర్ఫుల్గా యూస్ చేయాలి. సో నేనైతే ఇక్కడ పెట్టానమాట. చాలా బాగుంది. ఏమైనా నట్స్ అలా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అసలు ఆ ప్లేస్కే అందం వచ్చేసింది. చూసారు కదండి, సింపుల్గా మనం ఇంట్లోనే ఇంత అందంగా వేస్ట్ బాక్సెస్ని చేసేసుకోవచ్చు అనమాట. మీ దగ్గర కూడా ఇలాంటి బాక్సెస్ ఉంటే యూస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను.